అందరికీ నమస్కారం. అందరికీ ఎంతో ఇష్టమైన ట్రెడిషనల్ స్వీట్ అయిన సేమియా పాయసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్నవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు సేమియాని వేయించుకోవాలి. సేమియా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. వేయించుకున్న సేమియాలో 2 కప్పుల పాలను పోసుకోవాలి. 2 కప్పుల పాలకి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. సేమియాని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన సేమియాలో 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 యాలక పళ్ళుని దంచుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ సేమియాని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన ఈ సేమియాలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సేమియాని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా రెడీ అయిపోయే సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.